చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం. చిత్తూరు నగరం అశోకపురంలో వెలిసిన గుండాలమ్మ జాతర మంగళవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ధర్మకర్త మురుగేష్ ఆధ్వర్యంలో అమ్మవారికి పూజలు, అభిషేకాలు నిర్వహించారు. రాజమండ్రికి చెందిన ఆశ్రమ పీఠాధిపతి ముఖ్య అతిథిగా పాల్గొని పూజా కార్యక్రమాలను నిర్వహించారు. जय गुंडालम्मा तल्ली की मंगल्ये शिवे सभातशादके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते महादेवे तवत्महे विष्णुवत्महे धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। ओम रेणुका देवी विद्महे दत्तस्वरूपिणी धीमहि तन्नो गुंडालम्मा तल्ली प्रचोदयात्। ఈ రోజున గుండాలమ్మ తల్లి జాతరకి రావడం నిజంగా ఎన్నో జన్మల సుకృతంగా భావిస్తున్నాం. అంతేకాక ఇక్కడ కమిటీ వారు 31 సంవత్సరాలు బట్టి ఇక్కడ అంగరంగ వైభవంగా అమ్మవారి జాతర చేయడం, ఈ అమ్మవారి దగ్గరికి సంతానం లేనివారు కానీ కళ్యాణం కానివారు కానీ ఎప్పుడైనా వాళ్ళకి వీలు కుదిరినప్పుడు నల్ల ద్రాక్ష పళ్ళతో అమ్మవారికి కానీ అభిషేకం చేస్తే 30 జన్మల కోట్ల జన్మల ప్రతిఫలము వస్తుందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. అలాగే ఎన్నో దోషాలు క్షణికాలంలో వదిలిస్తుంది కనుక అమ్మవారు గుండాలమ్మ తల్లికి నల్ల ద్రాక్ష పళ్ళతో ఎవరైతే వాళ్ళ కార్యసిద్ధి కోసం అది ఏ పనైనా సరే వారి శక్తి కొద్దీ ఇక్కడ అభిషేకం ఆచరించినట్టయితే అనంత విశ్వసనీయతైన విశ్వాసంతో అమ్మవారికి అభిషేకం చేసినట్టయితే అద్భుతమైన సత్ఫలితాలు వస్తాయి. అంతేకాక 31వ సంవత్సరము ఈ రోజున ఈ జాతరోత్సవానికి అమ్మవారు అనుగ్రహంతోనే మేము ఇక్కడికి రాగలిగామని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. అలాగే ఇంతటి అదృష్టాన్ని కల్పించిన ఆలయ కమిటీ వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా అమ్మవారి శుభాశీస్సులతో ఆ శివకేశవుల శుభాశీస్సులు కూడా అందిస్తున్నాం. నారాయణ హరి. మేము మా కమిటీ తరఫున 31 ఏళ్ళుగా చాలా కష్టపడి గుడి కట్టినాము, కొన్ని బిల్డింగ్ కూడా కట్టించినాము. అది ఆమె అనుగ్రహమే అనుకోవాలి. మేము ఇంకా మా గుడి ఇంకా బాగా డెవలప్మెంట్ కావాలంటాక మా కమిటీ మెంబర్స్, ఈ ప్రజలు అందరికీ వచ్చి మాకు మంచి సలహాలు ఇచ్చి అన్ని ఇది చేయండి అది చేయండి అంటాక మేమంతా చేసేదానికే ఉన్నాము. ఇప్పుడు జై జై గుండాలమ్మ.